వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా హైదరాబాద్ అశోక్ నగర్ కేంద్రంగా గ్రూప్స్ ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రారంభించడం జరిగింది. సో మీరు ఈ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అని అనుకుంటే మా నెంబర్ 6301468465కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక అలాగే ఐకాన్ ఇండియా అతి తక్కువతో మీకు ఆన్లైన్లో క్లాసెస్ని అందించడం జరుగుతూ ఉంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. సో వీటి కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈరోజు తెలంగాణ బడ్జెట్కి సంబంధించినటువంటి ఈ వివరాలు కూడా మీకు ఉచితంగా కావాలి అని అనుకుంటే, పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. ఇక ఈరోజు తెలంగాణ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బడ్జెట్ని ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ప్రవేశపెట్టారు తెలంగాణ అసెంబ్లీలో. సో మరి ఈ తెలంగాణ శాసనసభకి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది 2022-23కి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సర బడ్జెట్ అని అంటున్నాం. ఏ ఇయర్కి సంబంధించి అని అంటున్నాం? 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. సో ఈ బడ్జెట్కి సంబంధించి మొత్తం ఎంత వ్యయం చేయబోతున్నాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది ఈ బడ్జెట్లో అని అంటే 2,56,958.51 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నారు. సో దీన్ని కోట్ల రూపంలో చెప్పాల్సి వచ్చినప్పుడు 2,56,958 కోట్లు అని అంటున్నాం. ఎగ్జాక్ట్గా చెప్పాల్సి వస్తే 2,56,958.51 కోట్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2022-23 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సర బడ్జెట్ అని అంటున్నాం. సో మరి ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంత చేయబోతున్నారు, ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని ఎంత చేయబోతా ఉన్నారు అని అంటే 1,89,274.82 కోట్ల రూపాయలు అని అంటున్నాం. సో ఇది రెవెన్యూ వ్యయం అని అంటున్నాం. అలాగే క్యాపిటల్ వ్యయం, ఏవైతే స్థిర ఆస్తులకి సంబంధించినటువంటి భవనాల కొనుగోలు, యంత్రాల కొనుగోలు, అలాగే వాటికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో, మెయింటెనెన్స్ ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటినన్నింటినీ కూడా మనం క్యాపిటల్ వ్యయం అంటున్నాం. దీనికోసం 29,728.44 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో అంచనాలుగా చూపెట్టడం జరిగింది. సో మొత్తం బడ్జెట్ వచ్చి 2,56,958.51 కోట్లు అని అంటున్నాం. ఇందులో రెవెన్యూ వ్యయం వచ్చి జీతాలు కానీ ఇతర చెల్లింపులు కానీ ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయంలో వస్తాయి. దీనికి సంబంధించి 1,89,274.82 కోట్లు. అలాగే క్యాపిటల్ వ్యయం ఎంత అంటున్నాము అని అంటే 29,728.44 కోట్లుగా అంచనాలను బడ్జెట్లో చూపెట్టడం జరిగింది. సరే, ఈ బడ్జెట్ అనేది మనం ఇంత క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా అని అంటే 100% ఉంది. సో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చినటువంటి ఈ బడ్జెట్ ఇప్పుడు రాయబోయేటువంటి ఎగ్జామ్స్, వచ్చేటువంటి నోటిఫికేషన్లో అత్యంత కీలకమైనటువంటి బడ్జెట్గా తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు దీన్ని చూడాల్సి ఉంటుంది. సో ఇక ఇది ఓవరాల్గా మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వచ్చినటువంటి బడ్జెట్గా చెప్పడం జరుగుతూ ఉంది. సో మరి ఈ బడ్జెట్ అనేది ఇంకా దీనికి సంబంధించి తెలంగాణ గ్రోత్ రేట్ గురించి ఒకసారి తెలుసుకుందాం. సార్, తెలంగాణ వృద్ధి రేటు అంటున్నాం, గ్రోత్ రేట్ అని అంటున్నాం. ఈ గ్రోత్ రేట్ ఎలా ఉంది అని అంటే తెలంగాణ జిఎస్డిపి అని అంటున్నాం. సార్, జిఎస్డిపి అని అంటే గ్రాస్ ఆర్ నెట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ ఇన్ స్టేట్. ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర సరిహద్దు లోపల ఒక నిర్దిష్ట కాలంలో అంటే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడినటువంటి అంతిమ వస్తు సేవలనే మనం ఇక్కడ ఈ జిఎస్డిపిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనం దేశ జీడిపిని ఎలా అయితే లెక్కగడతామో, స్థూల దేశోత్పత్తిని ఎలా అయితే లెక్కగడతామో అలానే ఇక్కడ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి జిఎస్డిపి అని అంటున్నాం. జిఎస్డిపి అని అంటే ఏంటి అని అంటే జి అంటే గ్రాస్ ఆర్ నెట్, మొత్తం స్టేట్, ఇది స్టేట్ ఉత్పత్తికి ప్రొడక్షన్కి సంబంధించి స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అని అంటున్నాం. సో ఇలా గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ అంటే ఎలా దీన్ని లెక్క కడతాము అని అంటే ఒక సంవత్సర కాలం లేదంటే ఒక నిర్దిష్ట కాలంలో ఆ రాష్ట్ర సరిహద్దు లోపల అంతిమంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులను, సేవలనే మనం ఇక్కడ జిఎస్డిపిగా చెప్పడం జరుగుతూ ఉంది.
సరే దీనికి సంబంధించి 2021-22వ సంవత్సరంలో మొత్తం ఈ తెలంగాణ జిఎస్డిపి ఎంత ఉంది అని అంటే 11,54,860 కోట్ల రూపాయలుగా నమోదైంది. సో ఇది 2013-14 అంటే తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చే నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి ఎంత ఉంది ఈ జిఎస్డిపి అని అంటే 4,51,580 కోట్లు ఉంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిశీలిస్తే యావరేజ్గా ఇది ఎంత అనంటే ఒక 7 లక్షల కోట్లు అదనంగా పెరిగింది తెలంగాణ జిఎస్డిపి అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇప్పుడు ఎంత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2021-22 నాటికి తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి ఎంత అని చెప్పేసి రేపు ఏదైనా ఎగ్జామ్లో అడిగితే మనం ఎంత చెప్పాలి అని అంటే 11,54,860 కోట్లుగా చెప్పాలి. ఈ అంశాలను ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి 2022-23 తెలంగాణ బడ్జెట్లో ప్రభుత్వం చూపెట్టడం జరుగుతూ ఉంది. సార్ మరి ఇదే జిఎస్డిపి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎంత అన్నప్పుడు 4,51,580 కోట్ల రూపాయలు అని చెప్పాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత 2015-16 నుంచి జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నది అని చెప్పేసి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. నేషనల్లో వస్తున్నటువంటి వృద్ధి రేటు ఏదైతే ఉందో దానికంటే కూడా తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి గ్రోత్ రేట్ వృద్ధి రేటే ఎక్కువగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక కరోనా సమయంలో కూడా నేషనల్ గ్రోత్ రేట్ కంటే నేషనల్ గ్రోత్ రేట్ వచ్చి -4.14% నమోదయ్యింది. ఈ కరోనా మహమ్మారి సమయంలో తెలంగాణ వృద్ధి రేటు ఎలా ఉండింది అని అంటే 1.4% ఉంది అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఇది దేశం మైనస్ గ్రోత్ రేట్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం మాత్రం ఎలాంటి మైనస్లోకి వెళ్ళలేదు గ్రోత్ రేట్ విషయంలో వృద్ధి విషయంలో అని ఇక్కడ మనం పర్టికులర్గా గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత రాష్ట్రం 2015-16 నుంచి 2020-21 మధ్యన సగటున ఎంత ఎకనామిక్ గ్రోత్ ఆర్థిక వృద్ధిని సాధించింది అని అంటే 11.7% సాధించింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్లో ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్ అడగవచ్చు. రేపు ఎలా అడగవచ్చు 2015-16 నుంచి 2020-21 మధ్యకాలంలో తెలంగాణకి సంబంధించినటువంటి ఎకానమిక్ గ్రోత్ రేట్ ఎంత అని అన్నప్పుడు 11.7% అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్న ప్రతి పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్స్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు డిజైన్ చేసి అందించడం జరుగుతూ ఉంది. బడ్జెట్ అంటే జస్ట్ వాటికి సంబంధించిన ఫిగర్స్ నెంబర్స్ మాత్రమే కాకుండా సో ఆ బడ్జెట్ ఎలా తయారవుతుంది, బడ్జెట్ ఆర్థిక వృద్ధి ఎలా జరిగింది రాష్ట్రంలో, సో దీనికి సంబంధించి గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి, ఇలా ప్రతి అంశాన్ని కూడా మీకు కూలంకుషంగా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇక దీని తర్వాత ఇది దక్షిణ భారత్లో అంటే ఏదైతే ఈ 11.7% ఎకనామిక్ గ్రోత్ వచ్చిందో ఇది దక్షిణ భారతదేశంలో టాప్ గ్రోత్గా చెప్పడం జరుగుతూ ఉంది. అంటే దక్షిణ భారతదేశానికి సంబంధించి తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో వీటన్నిటితో పోల్చి చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తెలంగాణ గ్రోత్ రేట్లో టాప్ ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో తెలంగాణని డైరెక్ట్ అడగకుండా గ్రోత్ రేట్ విషయంలో టాప్లో ఉన్నటువంటి స్టేట్ ఏంటి అని చెప్పేసి 4 స్టేట్స్ నేమ్ ఇస్తే అందులో తెలంగాణ ఉంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం తెలంగాణని కోడియాల్సి ఉంటుంది. దీని తర్వాత 2022-23లో దేశానికి సంబంధించిన వృద్ధి రేటు అంటే ఇటీవల దేశానికి సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో జీడిపి అంచనాను ఎంత వేయడం జరిగింది అని అంటే 8.9%గా కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్లో చూపెట్టారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి కూడా బడ్జెట్ వచ్చింది కదా. సో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వృద్ధి రేటును ఎంత చూపెడతా ఉంది అని అంటే 19.1%గా చూపెట్టడం జరుగుతూ ఉంది. ఏమంటుంది ఇప్పుడు రానున్నటువంటి 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వృద్ధి రేటు అనేది ఎంత ఉండబోతుంది అని ప్రభుత్వం ఇటీవల అంచనా వేసింది బడ్జెట్లో అన్నప్పుడు మనం 19.1%గా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పాలి. మరి దేశ స్థాయిలో కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో వృద్ధి రేటు ఎంతగా చూపెట్టింది 2022-23 ఆర్థిక సంవత్సరానికి అని అంటే 8.9%గా చూపెట్టింది అని గుర్తుంచుకోవాలి. ఈ 8.9% అనేది
కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి దానిలో చూపెట్టినటువంటి వృద్ధి రేటు. ఈ 19.1% అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చూపెడుతున్నటువంటి గ్రోత్ రేట్గా గుర్తుంచుకోవాలి. సో ఇలా దేశ జీడిపిలో తెలంగాణ వాటా ఎంత ఉంది అంటే తెలంగాణ పర్సెంటేజ్ ఎంత 2021-22 సంవత్సరానికి సంబంధించి అని అంటే 4.97% ఉంది అని గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ జీడిపికి సంబంధించినటువంటి కాంట్రిబ్యూషన్ అనేది తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంతగా నమోదవుతుంది అని అంటే 4.97%గా చూపెట్టడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ఇచ్చినటువంటి బడ్జెట్లో. ఇక గత 7 ఏళ్లలో దేశ జీడిపికి 1% చొప్పున అదనపు వాటాను తెలంగాణ రాష్ట్రం అందిస్తూ ఉంది. జీడిపిలో 1% అదనపు వాటాను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అందిస్తూ ఉంది అని అంటున్నాం. జీడిపికి సంబంధించి ఇలా అందిస్తున్నటువంటి ఒకే ఒక రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రంగా బడ్జెట్లో చూపెడతా ఉన్నారు. సో ఇలా ఈ అంశాలను గుర్తుంచుకోవాలి. ఇక 2020-21కి సంబంధించి తెలంగాణలో ద్వితీయ రంగమైనటువంటి పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో దీనిలో వృద్ధి రేటు ఎంత ఉంది గ్రోత్ అని అంటే 21.5 అని అంటున్నాం. ఇక్కడ ఓవరాల్గా వచ్చి 19.1 అనేది ఓవరాల్గా వస్తున్నటువంటి గ్రోత్ రేట్. ఇక్కడ ద్వితీయ రంగం అని అంటున్నాం అంటే పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎంత గ్రోత్ రేట్ ఉంది అని అంటే 21.5%గా చెప్తా ఉన్నాం. అలాగే సేవా రంగానికి సంబంధించి దీన్ని తృతీయ రంగం అని అంటున్నాం. సేవా రంగాన్ని సర్వీస్ సెక్టార్లో గ్రోత్ రేట్ ఎంత ఉంది అని అంటే 18.3%గా ఉంది. సో ఇప్పుడు దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అనొచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నటువంటి మొత్తం గ్రోత్ రేట్ ఎంత, తెలంగాణ ద్వితీయ రంగంలో వస్తున్నటువంటి గ్రోత్ రేట్ ఎంత, అలాగే సర్వీస్ సెక్టార్లో వస్తున్నటువంటి గ్రోత్ రేట్ ఎంత. అప్పుడు ఏం చెప్పాలి, మొత్తం వృద్ధి రేట్ వచ్చి 19.1%, ద్వితీయ రంగం పారిశ్రామిక రంగంలో వస్తున్నటువంటి గ్రోత్ రేట్ 21.5%, అలాగే తృతీయ రంగం సేవా రంగంలో వస్తున్నటువంటి వృద్ధి రేట్ 18.3% అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి రావడానికి అవకాశం ఉంది. సో ఇది లేటెస్ట్ బడ్జెట్, ఈ ఇయర్కి సంబంధించి మనం ఎగ్జామ్స్ రాయబోతున్నాం కాబట్టి. ఇక దీని తర్వాత నెక్స్ట్ చూడండి తలసరి ఆదాయం. సరే ఈ తలసరి ఆదాయాన్ని ఎలా లెక్క కడతారు అని అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరైతే ఉద్యోగాలు వ్యాపారాలు చేసి సంపాదిస్తున్నటువంటి అమౌంట్ ఉందో ఇది మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల చేత భాగించబడుతుంది. డివైడెడ్ బై చేస్తే వచ్చేదే తలసరి ఆదాయం. దీన్ని ఏమంటున్నాం మనం, పర్ క్యాపిటా ఇన్కమ్ అని అంటున్నాం. సరే ఈ పర్ క్యాపిటా ఇన్కమ్కి సంబంధించి 2021-22లో తెలంగాణ తలసరి ఆదాయం ఎంతుంది అని అంటే 2,78,833గా ఉంది. ఎంత అని అంటున్నాం, 2,78,833 రూపాయలు తలసరి ఆదాయం అనేది ఉంది పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ తెలంగాణ అని అంటున్నాం. సో మరి ఇది దేశ తలసరి ఆదాయం ఎంత ఉంది అని అంటే ఒకసారి దేశంతో కూడా పోల్చి చూస్తే దేశంలో 1,49,848 రూపాయలుగా ఉంది పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ నేషనల్. సో ఇది దేశవ్యాప్తంగా 1,49,848 ఉంటే తెలంగాణలో మాత్రం 2,78,833 ఉంది. సో దీంతో పోల్చి చూసినప్పుడు చాలా ఎక్కువగా 1,28,000 రూపాయలు తలసరి ఆదాయం తెలంగాణలో ఎక్కువగా కనబడతా ఉంది. 2013-14 అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి ఆదాయం ఎంత అని అంటే సో జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి 1,24,104 రూపాయలు అని అంటున్నాం. 1,124,104 రూపీస్ అనేది తలసరి ఆదాయం 2013-14 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉంటే ఇప్పుడు ఎంత అని అంటున్నాం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,78,833 రూపీస్ అని అంటున్నాం. సో ఇక జాతీయ 2021-22కి సంబంధించి తెలంగాణ తలసరి ఆదాయం గ్రోత్ రేట్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి భావించారు అని అంటే ఈ 2021-22కి సంబంధించిన గ్రోత్ రేట్ తలసరి ఆదాయం అనేది 18.8% పెరిగింది అని చెప్పేసి బడ్జెట్లో చూపెట్టడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం. ఇక నెక్స్ట్ జాతీయ గ్రోత్ రేట్ అనేది 18.1%గా అంటే 18.1%గా ఉంది. దానికంటే కూడా 0.7% ఎక్కువగా ఉంది గ్రోత్ రేట్లో
పర్ క్యాపిటల్ ఇన్కమ్కి సంబంధించి. సో ఇలా ఈ కాలిక్యులేషన్స్ని కూడా, ఈ నెంబర్స్ని కూడా, ఈ ఫిగర్స్ని కూడా మీరు 100% గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. తెలంగాణ ఎకానమీకి సంబంధించి, కరెంట్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఎగ్జామ్లో ప్రియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీద క్వశ్చన్స్ వస్తాయి, అలాగే జిఎస్డిపి అని అన్నాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి, బడ్జెట్ కేటాయింపుల మీద వస్తాయి. ఇలా ఇదంతా కూడా మనకు మంచి స్కోరింగ్ని ఇచ్చేటువంటి టాపిక్. ఇక 2013-14లో దక్షిణ రాష్ట్రాలలో 4వ స్థానంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఓకేనా? తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రమే టాప్లో ఉంది. నేను దేంతో కంపేర్ చేస్తున్నాను? సౌత్ ఇండియాలో. ఓకేనా? సో ఇలా ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ స్కీమ్స్కి సంబంధించి ఏ పథకానికి ఎంత బడ్జెట్ని కేటాయిస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి దానికి సంబంధించి ముందుగా దళిత బంధు పథకం అని అంటున్నాం. సో ఇది గత ఏడాది అనౌన్స్ చేసినటువంటి పథకం దళిత బంధు. సో ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 2022-23 వార్షిక బడ్జెట్లో 17,700 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఎంత అని అంటున్నా? దళిత బంధు స్కీమ్కి ఎంత కేటాయింపులు జరిగాయనంటే 17,700 కోట్లు కేటాయించడం జరిగింది. దీని ద్వారా మొత్తం 118 నియోజకవర్గాలలో 11,800 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఓకేనా? సో ఎన్ని కుటుంబాలకి అని అంటున్నా? 11,800 కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించేందుకు 17,700 రూపాయలను దళిత బంధు స్కీమ్కి కేటాయించడం జరిగిందని మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. సో ఈ రెండు స్కీమ్స్కి సంబంధించి పల్లెల అభివృద్ధి కోసం, పట్టణాల అభివృద్ధి కోసం, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు అని అంటే పల్లె ప్రగతికి సంబంధించి బడ్జెట్లో 3,330 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. సో 3,330 క్రోర్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, మౌలిక సదుపాయాలు కానీ, అవస్థాపన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో వీటినన్నింటినీ కూడా పెంపొందించబోతున్నారు పల్లెలలో. పట్టణాలలో ఎంత కేటాయించారు అని అంటే 2022-23 బడ్జెట్కి సంబంధించి మాట్లాడుతున్నాం మనం. 1,394 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు. ఎంత పట్టణ ప్రగతికి కేటాయించారు అని అంటే 1394 అని గుర్తుంచుకోవాలి క్రోర్స్. 1,394 కోట్ల రూపాయలను కేటాయించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది పట్టణాల అభివృద్ధికి సంబంధించి. నెక్స్ట్ విద్యారంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. సో విద్యకి అత్యధిక ప్రాధాన్యత అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మరి దీనికోసం మన ఊరు మనబడి, సో ఇది ఒక స్కీమ్. సో ఇప్పుడు ఈ మన ఊరు మనబడి, అలాగే మన బస్తీ మనబడి, అంటే ఇదేమో పల్లెలకి సంబంధించింది, అంటే గ్రామాలకి సంబంధించింది, ఇదేమో పట్టణాలకి సంబంధించింది. ఏ పేరుతో ఈ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు? మన ఊరు మనబడి అనేది గ్రామాలకి సంబంధించింది, మన బస్తీ మనబడి అనేది పట్టణాలకి సంబంధించింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 9,123 పాఠశాలలలో మౌలిక సదుపాయాల కోసం కనీస అవసరాలను తీర్చేందుకు 3,497 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఖర్చు చేయబోతుంది ఈ బడ్జెట్లో. ఇక ఉన్నత విద్యలో మహిళల కోసం మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి ప్రకటించింది. ఇటీవల మహిళా విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో మొదటిసారి ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్రం ప్రకటించిందా లేదా అని అంటే బడ్జెట్లో ఈ ప్రకటన జరిగింది అని గుర్తుంచుకోవాలి. అలాగే తెలంగాణలో ఫారెస్ట్ కాలేజ్ అనేది కూడా లేదు, ఫారెస్ట్ కాలేజ్ని కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి దీనికోసం 100 కోట్ల రూపాయలు, అలాగే మొట్టమొదటిసారి ఏర్పాటు చేయబోతున్నటువంటి మహిళల విశ్వవిద్యాలయానికి సంబంధించి, ఉమెన్ యూనివర్సిటీకి సంబంధించి కూడా 100 క్రోర్స్ని ఖర్చు చేయబోతున్నట్లు ఈ 2022-23కి సంబంధించి ప్రభుత్వం చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నాం? మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం రాబోతుంది, అలాగే ఫారెస్ట్ విశ్వవిద్యాలయాన్ని కూడా, తెలంగాణలో ఫారెస్ట్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తున్నారు అని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక వైద్య రంగానికి సంబంధించి వైద్య సేవలలో తెలంగాణ దేశంలోనే 3rd ప్లేస్లో ఉంది అని చెప్పేసి మనకు బడ్జెట్లో చెప్తా ఉన్నారు. సో ఎన్నవ స్థానంలో ఉంది దేశంలో అని అంటే 3వ స్థానంలో హెల్త్కి సంబంధించి సర్వీస్ ఇస్తుంది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో దీనికి సంబంధించి వైద్య సేవల కోసం తలసరి ఖర్చు ఎంత చేస్తున్నారు అని అంటే 1698 రూపాయలు, 1698 రూపీస్ని తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అనేది ఖర్చు చేస్తూ ఉంది. సో ఇక ఇది దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది. దేని పరంగా? తలసరి కేటాయింపు, తలసరి ఖర్చు, పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఇన్ హెల్త్ సెక్టార్ తెలంగాణ స్టేట్ ఈజ్ ఫస్ట్ ఇన్ ద ఇండియా అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఇలా ఆసుపత్రుల్లో పోషకాహారం, డైట్ ఛార్జీలు ఇవి రెట్టింపు చేసేందుకు కూడా 43.5 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నాము అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చురీలను ఆధునీకరించేందుకోసం అని చెప్పేసి ఈసారి బడ్జెట్లో 32,50,00,000లను ఖర్చు చేయబోతున్నాము అని చెప్తా ఉన్నారు. మార్చురీస్ ఏవైతే ఉంటాయో ఇవి తెలంగాణలో ఒక 61 మార్చురీలను రెనోవేట్ చేయడానికి, ఆధునీకరించడం కోసం అని చెప్పేసి 32,50,00,000 రూపాయలను ఖర్చు చేస్తున్నారు అని మనం ఇక్కడ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత వ్యవసాయ రంగం. మరి వ్యవసాయ రంగంలో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం? విద్య గురించి, అలాగే వైద్యానికి సంబంధించి, ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. సో వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం పైన 83,989 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. ఎంత అని అంటున్నాం? 83,989 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసింది. సో దీన్ని ఎలా అడగవచ్చు? 2021-22 వరకు తెలంగాణ ప్రభుత్వం ఎంత ఖర్చును చేయడం జరిగింది వ్యవసాయ రంగం పైన అన్నప్పుడు మనం 83,989 కోట్ల రూపాయలు అని గుర్తుంచుకోవాలి. ఇక వ్యవసాయ సాగుకి సంబంధించి 2020-21లో నాటికి ఎంత పెరిగింది అని అంటే 2.9 కోట్లకు పెరిగింది వ్యవసాయ సాగు ఎకరాలకి సంబంధించిగా, దీన్ని గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి 2020-21 నాటికి 218.51 లక్షల టన్నులకు ఉత్పత్తి పెరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఏమంటున్నాం? వ్యవసాయ ఉత్పత్తులు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ ఎంత వస్తున్నాయి తెలంగాణ రాష్ట్రం నుంచి 2020-21 నాటికి అంటే 218.51 లక్షల టన్నుల ఉత్పత్తి వస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఇక రైతు బీమా పథకానికి సంబంధించి 75,000 కుటుంబాలకి ఇప్పటి వరకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది అని బడ్జెట్లో చెప్తా ఉన్నారు. ఇక 2021 నాటికి అగ్రికల్చర్ గ్రోత్ ఎంత ఉంది అని 29% ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. 2020 అలాగే 21 నాటికి అగ్రికల్చర్ గ్రోత్ ఎంత అంటున్నాము అని అంటే 2020-21 నాటికి అగ్రికల్చర్ గ్రోత్ 29%. వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వృద్ధి 29% పెరిగింది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2020-21 నాటికి తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధి ఎంత జరిగింది, వృద్ధి ఎంత ఉంది అన్నప్పుడు, గ్రోత్ ఎంత అన్నప్పుడు 29% అనేది గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక దీని తర్వాత రాష్ట్ర జిఎస్డిపిలో 20% కూడా ఆదాయం వ్యవసాయం నుంచే వస్తుంది అని అంటున్నాం. రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయంలో 20% ఆదాయం ఎలా వస్తుంది అని అంటే వ్యవసాయం ద్వారా వస్తుంది. ఇది వృద్ధి రేట్లో చెప్పాల్సి వచ్చినప్పుడు 29%గా వ్యవసాయానికి సంబంధించి మనం గుర్తుంచుకోవాలి. ఇక నీటిపారుదలకి సంబంధించి 2021 నాటికి ప్రభుత్వం ఎంత అనంటే 85.85 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తుంది అని చెప్పేసి బడ్జెట్లో చెప్తా ఉన్నారు. ఇక 2014లో ఇది కేవలం 20 లక్షలు మాత్రమే ఉండింది. అంటే ఒక 65 లక్షల పైన వ్యవసాయానికి సంబంధించిన 65 లక్షల ఎకరాలకు ఎక్కువ సాగునీరు అందుతుంది. తెలంగాణలో ప్రభుత్వం చూపెడుతున్న లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎంత అనంటే 85.89 లక్షల ఎకరాలు అని అంటున్నాం. తెలంగాణ వచ్చినప్పుడు ఎన్ని ఎకరాలకు నీటు ఆయకట్టు ఉంది అని అంటే నీరుకి సంబంధించి 20 లక్షల ఎకరాలు అని అంటున్నాం. ఇక మిషన్ కాకతీయ చెరువుల ద్వారా 15.5 లక్షల ఎకరాలకు
ఆయకట్టు నీటిని స్థిరీకరించడం జరుగుతూ ఉంది. మిషన్ కాకతీయ చెరువుల ద్వారా తెలంగాణలో ఎన్ని లక్షల ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది ప్రభుత్వ లెక్కల ప్రకారం అని అంటే ఇగో ఈ బడ్జెట్లో చూపెట్టిన లెక్కల ప్రకారం 15.5 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది అని గుర్తుంచుకోవాలి. ఇక తెలంగాణ ప్రాజెక్టులకి సంబంధించి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మేనేరు అలాగే దేవాదులకి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి మరొక 16 లక్షల ఎకరాలకు సాగునీరును అందిస్తాము అని చెప్పేసి కూడా ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు కోసం 35,200 కోట్లతో పనులు సాగుతూ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి నిధుల కొరత రాకుండా ఉండేందుకు కాళేశ్వరం కార్పొరేషన్తో దీన్ని అనుసంధానించడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి చెప్తా ఉన్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన కార్పొరేషన్తో అనుసంధానించబడిన ప్రాజెక్ట్ ఏది నిర్మాణం కోసం అనంటే రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అని చెప్పేసి ప్రాజెక్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. సో అడిగితే మనం ఆన్సర్ ఇలా చేయాలి. ఇక సమ్మక్క సారక్క బ్యారేజ్కి సంబంధించి ప్రారంభోత్సవం జరిగితే ఉమ్మడి వరంగల్కి సంబంధించి నీటి కొరత తీరుతుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. ఇక విద్యుత్ రంగం మరొక కీలకమైనటువంటి రంగం గురించి తెలుసుకుందాం. దీనికి కేటాయింపులు ఎలా ఉన్నాయనేది కూడా ఒకసారి చూడండి. ఇక తెలంగాణలో ఇప్పుడు 24 గంటల విద్యుత్ అనేది నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉంది. తెలంగాణ ఇప్పుడు స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత అనంటే 17,305 మెగావాట్లు. తెలంగాణలో ఇప్పుడు స్థాపిత విద్యుత్ ఎంత ఉంది అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే 17,305 మెగావాట్లు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యుత్ సామర్థ్యం ఎంత ఉంది? రాష్ట్రం ఏర్పడినప్పుడు 2013-14లో అంటే కేవలం 7,778 మెగావాట్లు ఉంది. సో ఆ లెక్కను పోలిస్తే ఇప్పటి వరకు 10,000 మెగావాట్లు తెలంగాణలో అదనంగా ఉత్పత్తి చేయడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇక 2014లో తలసరి విద్యుత్ వినియోగం కేవలం 1,110 మెగా యూనిట్లు ఉండింది. ఇప్పుడు ఇది మరొక 73% పెరిగింది అని చెప్పేసి కూడా విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి అంశంలో మనం అప్డేట్ అవ్వాలి. ఇక రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి సోలార్ విద్యుత్ ఎంత అనంటే 4,431 యూనిట్లు. సో రెన్యూవబుల్ ఎనర్జీకి భారతదేశం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహకాలను అందిస్తూ ఉంది. అలాగే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి నూతన పునరుత్పాదక ఇంధన వనరులపైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నటువంటి సోలార్ పవర్ ఎంత అని అంటే 4,431 మెగావాట్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక రాష్ట్రం ఏర్పడినప్పుడు సోలార్ విద్యుత్ ఎంత ఉత్పత్తి అయ్యేది అని అంటే 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడు ఒక 4,300 యూనిట్ల పైన ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది సోలార్ విద్యుత్. ఇక తెలంగాణలో నిరంతరాయంగా ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్ కేవలం 1,080 మెగావాట్లు. ఇది 4 యూనిట్ల ద్వారా వస్తూ ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4 యూనిట్ల ద్వారా విద్యుత్ అనేది నిరంతరాయంగా ఉత్పత్తి అవుతుంది. దీని ద్వారా ఎంత విద్యుత్ వస్తుంది అని అంటే 1,080 మెగావాట్ల విద్యుత్ అనేది వస్తుంది. ఇక టీఎస్ జెన్కో యాదాద్రి అల్ట్రా మెగా ప్రాజెక్ట్ అనేది నిర్మిస్తూ ఉంది నల్గొండ జిల్లాలో. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 2023 తర్వాత అంటే వచ్చే ఏడాది తర్వాత తెలంగాణ రాష్ట్రం అనేది మిగులు విద్యుత్ ఖాతాలోకి వెళ్తుంది, మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరిస్తుంది అని చెప్పేసి ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. ఇక మొత్తం విద్యుత్ కోసం రాష్ట్రం 34,970 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది అనేది కూడా బడ్జెట్లో పొందుపరిచారు. ఇక హరితహారం అడవులను పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది హరితహారం. సో ఈ ఆర్థిక సంవత్సరం 2022-23లో హరితహారంకి ఎంత కేటాయిస్తున్నారు అని అంటే 932 కోట్ల రూపాయలని కేటాయించడం జరుగుతూ ఉంది. దీని ద్వారా హరితహారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ అనేది రావడం జరిగింది. ఇందులో తెలంగాణ గ్రీన్ కవర్ ఎంత అని అంటే 7.7%. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటున్నాం? వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నాం. సో ఇటీవల ఇచ్చినటువంటి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్లో తెలంగాణలో పచ్చదనం ఎంత ఉంది
అంటే ఇక్కడ గ్రీన్ కవర్ అని అన్నాం. సో ఇది 7.7% అని అంటున్నాం. సో హరితహారంకి 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ ఎంత అన్నప్పుడు 932 కోట్లు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక సంక్షేమ పథకాలకి తెలంగాణ ప్రభుత్వం అనేది మొదటి నుంచి పెద్దపీట వేస్తూ ఉంది. ఈసారి కూడా సంక్షేమ పథకాలకి సంబంధించిన కేటాయింపులు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు 2020-22 సంవత్సరంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఎన్ని కోట్లు ఖర్చు చేశారు అని అంటే 46,650 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. సో లబ్ధిదారులు ఎంత ఉన్నారు ఆసరా పెన్షన్లకి సంబంధించి అని అంటే 29,21,828 మంది ఉన్నారు. వీరు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు. దీనికోసం చేసిన ఖర్చు గత ఏడాది 46,650 కోట్లు అని అంటున్నాం. మరి ఈ ఏడాదికి సంబంధించి అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022-23కి సంబంధించి 11,728 కోట్లు ఆసరా పెన్షన్లకు కేటాయిస్తున్నామని చెప్తున్నారు. గతంలో ఖర్చు చేసిన దానికంటే ఇది చాలా తక్కువ. ఇక షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కోసం 2,750 కోట్లను కేటాయించడం జరిగింది. ఎస్టీల సంక్షేమం కోసం 12,565 కోట్లను కేటాయించారు ఈ బడ్జెట్లో. బీసీల సంక్షేమం కోసం 5,698 కోట్లను కేటాయించారు. అలాగే బ్రాహ్మణుల సంక్షేమం కోసం 177 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ బడ్జెట్కి సంబంధించి రోడ్లు భవనాలకి సంబంధించినటువంటి కేటాయింపులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు రోడ్లు భవనాలకి సంబంధించి మెయింటెనెన్స్ గ్రాంట్స్ కింద 1,542 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక టూరిజం కోసం కాళేశ్వరం సర్క్యూట్ అభివృద్ధి కోసం 1,500 కోట్లను కూడా ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇటీవల కాళేశ్వరం సర్క్యూట్ కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు అన్నప్పుడు 1,500 కోట్లు అని గుర్తుంచుకోవాలి. ఇక తెలంగాణలో ఐటీ పరిశ్రమలు అంటే సర్వీస్ సెక్టార్ ఏదైతే ఉందో సో దీనిలో తెలంగాణ ఐటీ ఎగుమతుల విలువ ఎంత ఉంది అని అంటే 1,45,522 కోట్ల ఉత్పత్తి ఐటీకి సంబంధించిన ఎగుమతులు అంటే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని తీసుకొని హైదరాబాద్ ఐటీ ద్వారా ఉత్పత్తి చేస్తున్నటువంటివి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఐటీ ఎగుమతులు ఎంత ఉన్నాయి అని అంటే 1,45,522 కోట్లు అని అంటున్నాం. ఇక తెలంగాణ ఐటీ హబ్గా ఏర్పాటు చేసేందుకు అలాగే నాస్కామ్ భాగస్వామ్యంతో ఏం చేస్తున్నారు అని అంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఇక ప్రతి 10 ఐటీ ఉద్యోగాలలో కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి 3 ఉద్యోగాలు అనేవి క్రియేట్ చేయబడుతూ ఉన్నాయి. 10 మందికి ఐటీ ఉద్యోగాలు వస్తే 3 తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ ఐటీకి సంబంధించి ఉద్యోగాలు అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఇక పరిశ్రమల ప్రోత్సాహకానికి సంబంధించి 2,142 కోట్లను ప్రత్యేకంగా కేటాయిస్తున్నాము అని చెప్పేసి బడ్జెట్లో చెప్పారు. ఇక పరిశ్రమలు అలాగే విద్యుత్ రాయితీలకు సంబంధించి 190 కోట్ల రూపాయలను కేటాయించినట్లుగా కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ హైదరాబాద్లో మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల నీటిని ఉచితంగా అందించేందుకు కూడా ఈ బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ 2022-23 బడ్జెట్కి సంబంధించి ఈ 20 లీటర్ల ఉచిత నీటి కోసం ఎంత అనంటే 300 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారు అని గుర్తుంచుకోవాలి. ఎయిర్పోర్ట్కి మెట్రోను అనుసంధానిస్తున్నారు. దీనికోసం 500 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి మెట్రో ఏదైతే ఉందో దీన్ని ఎయిర్పోర్ట్కి అనుసంధానించడం జరుగుతూ ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి. దానికి 500 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించారు. అలాగే మరొక హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు కోసం ఒక 1,500 కోట్లను కేటాయిస్తున్నారు. ఇక ఆర్టీసీ బలోపేతం కోసం ఒక 1,500 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అర్బన్ మిషన్ భగీరథకి సంబంధించి 800 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించారు. అలాగే గిరిజన ఆదివాసీలకి సంబంధించిన గ్రామ పంచాయతీలకు సొంత భవన నిర్మాణాలను ఏర్పాటు చేసుకునేందుకు 600 కోట్లను ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక రైతు బంధు పథకం లాగానే చేనేత కార్మికులకి కూడా ఒక పథకాన్ని తీసుకొస్తున్నాము అని చెప్పేసి బడ్జెట్లో అనౌన్స్ చేయడం జరిగింది. మెట్రో రైల్ పాత బస్తీ కోసం 5.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. దీనికోసం మరొక 500 కోట్లను కేటాయించడం జరిగింది. ఇక ధూపదీప నైవేద్యాలకి సంబంధించి 12.50 కోట్లు కేటాయిస్తున్నాము అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఇక రక్షణకి సంబంధించి పోలీస్ విభాగానికి సంబంధించి ఎంత కేటాయించారు అని అంటే ఈ బడ్జెట్లో 2022-23కి సంబంధించి మొత్తం
9,315 కోట్ల రూపాయలను కేటాయించారు పోలీస్ శాఖకి సంబంధించి ఈ బడ్జెట్లో. దీని ద్వారా పోలీస్కి సంబంధించినటువంటి అవసరాలన్నింటినీ తీర్చబోతున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి సంబంధించి మెయింటెనెన్స్ కింద ఎవ్రీ మంత్ ఎంత ఇస్తున్నారు అని అంటే 75,000 రూపాయలను ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా మెయింటెనెన్స్ రూపంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో ఇలానే ఇప్పుడు పోలీస్ రంగానికి సంబంధించి 9,315 కోట్ల రూపాయలను కేటాయించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇలా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది 2022-23 సంవత్సరానికి సంబంధించి. ఒకసారి చూడండి, మొత్తం బడ్జెట్ అంచనా ఎంత అనంటే, మొత్తం వ్యయం ఎంత అనంటే 2,56,658.51 కోట్లు అని గుర్తుంచుకోవాలి. రెవెన్యూ వ్యయం ఎంత చేస్తూ ఉన్నారంటే 1,89,274.82 కోట్లు. అలాగే క్యాపిటల్ వ్యయం 29,728.44 కోట్లు అని అంటున్నాం. సో ఇలా ఈ బడ్జెట్ని మీరు అప్డేట్ చేసుకోండి. మినిమం 4 నుంచి 5 మార్కులు మీకు ఎగ్జామ్లో రావడానికి ఈ బడ్జెట్కి సంబంధించి ప్రయారిటీ అనేది ఉంది. తెలంగాణ కరెంట్ ఎకానమీకి సంబంధించి ఈ ఏడాది అంటే 2022 నుంచి 23 వరకు జరిగేటువంటి పరీక్షలలో ఇదే మీకు అత్యంత ప్రామాణికం, ఇదే అత్యంత కీలకం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.